డాడీ ఏం చేస్తున్నావు? అయ్యో టమాటా రైస్ కోసం ఇవి తీసుకున్నా. 4 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, 4 మిరపకాయలు, 2 క్యారెట్లు. వీటిని కట్ చేసి ఎట్లా చేస్తానో మీరు చూపిస్తా. ఓకేనా? రెండు ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తున్నా మంచిగా ఇట్లా. ఇట్లా పొడుగుంటేనే మంచిగా ఉంటాయి. చిన్నగా వేసుకుంటే మన అందులో బాగా కనబడతాయి, మంచిగా అనిపించేది. ఇట్లా పొడుగున్నాయి అనుకో, మనం తినం కాబట్టి తీసేసుకుంటాం కాబట్టి పొడుగుంటే బెటర్. ఇక 2 క్యారెట్లు రౌండ్గా కట్ చేసుకోవాలి. మంచిగా సన్నం కోసుకున్నాడు కదా. గ్రైండర్ అయితే టమాటాలు వాడుతున్నా. మన గ్రైండర్ వాడితే మంచిగా రసం వస్తుంది, మొత్తం మంచిగా జ్యూస్, టమాటా జ్యూస్ లాగా అవుతుంది. ఇది అయితేనే మనకు జప్పన్నది అవుతుంది. సూపర్ వచ్చింది మెత్తగా. ఇక దీనికి కావాల్సిన ఆకు, బగారా పువ్వు, ఇక లవంగాలు, సాజీరా, ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు మిరపకాయలు ఒక్కటిసారి వేస్తాను నేను. ఇక అల్లం వేస్తున్నా, పసుపు వేస్తున్నా, ఇక కొంచెం లైట్గా పసుపు. ఇక క్యారెట్ వేస్తున్నా. ఒకసారి కలిపి అయితే మూత పెట్టుకుందాం. మంచిగా ఎసరు వచ్చిన తర్వాత రైస్ వేసుకుందాం. ఇక మంచిగా కలుపుకుందాం. ఎసరు అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక సగం ఉడికినట్టే. ఇక లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు పెట్టుకొని మీదికి వెళ్ళి మనం కొంచెం దమ్ము లెక్క పెట్టుకున్నాం అనుకో. కొత్తిమీర వేసుకున్నాం దీనిపైన. కొత్తిమీర అయితే వేస్తున్నా.